చాలామంది అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు వెంటనే కాల్ చేసేసి ఎక్కడెక్కడున్న సేవకులందరినీ ఫోన్ చేసి, అయ్యా మా పరిస్థితి ఇది, మా పిల్లోడికి బాగాలేదు, మా పాపకు బాగాలేదు, మాకు ఈ కష్టం ఉంది, ఈ ఇరుకుంది, మీరు ప్రార్థన చేయండి అని అందరికీ ఫోన్లు చేసేవాళ్ళు తయారైపోయినారు. ముందు ఎవరికి చేయాలి ఫోను? దేవునికి. రహస్యమందున్న దేవుడు ఎక్కడున్నాడు? ఆయన మూడవ ఆకాశంలో ఉన్నాడు. మనకు కనబడతాడో? మనకు కనబడేది ఒకే ఆకాశమే. మనం ఇక్కడున్న సూర్యునే చూడలేం, మూడో ఆకాశం ఏం చూడగలుగుతాం? ప్రియులారా గమనించండి, ఇది ప్రార్థనా ద్వారం. ప్రార్థనా ద్వారం. తలుపులు ఏవి? ఇవే తలుపులు. మనకేం స్పెషల్ రూమ్ ఏం అవసరమో? ఉంటే తప్పు లేదు, ప్రార్థనకి స్పెషల్ రూమ్ ఉంటే ఇబ్బంది ఏం లేదు. దీనికి తలుపులు ఇవే. ఏం చేయాలా? ఈ తలుపులు మూసి కిటికీలు ఇవి. ఇంకా అటు ఇటు పెట్టకుండా నీవు అనుకున్నది ఏదో ఎవరికి చెప్పాలా? దేవునికి చెప్పాలా. అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో ఏం అవసరం లేదు ఆయనకి. ఎవరికి? దేవుని వాక్యంలో మనము గమనించినట్లయితే కొర్నేలి. ఎవరండి? కొర్నేలికి ఏం అసలు ప్రార్థన చేయాల్సిన అవసరమే లేదండి. ఆయన మంచి పోలీస్ ఆఫీసరు. మరి ఆయనకి ప్రార్థన చేస్తున్నాడు, కుటుంబం అంతా కలిసి. ఒక్కడ కాదు, కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఇంకా ఏం చేస్తున్నారు? అనేకులకు ధర్మకార్యములు, పుణ్యకార్యాలు ఆయన చేస్తూ ఉన్నాడు. ఈనాడు మనం ఏదైనా ఒక శారీనో వాటి ఏదైనా బట్టలు ఇస్తే ఎన్ని ఫోటోలు కొట్టుకుంటారో, యూట్యూబ్లో పెట్టేస్తున్నారు. అప్పుడే అన్నీ అంతలక్క వెళ్ళిపోతూ ఉన్నాయి కదా, ప్రచారం కదా. ఫ్యాన్ ఇస్తే ఫ్యాన్కి పేరు, ఏ వస్తువు ఇస్తే దానికి పేరు రావాలన్నమాట. నేను చేసినానని అందరికీ పేరు. దేవుడు చూస్తాడు, దేవుడు తగిన ప్రతిఫలము ఇస్తాడు. మనుషులు ఎవరు అవసరం లేదు, దేవుడు చూచేవాడుగా ఉన్నాడు. ప్రియులారా, ప్రార్థనా ద్వారం. ఏ ద్వారం? ప్రార్థనా ద్వారం. దేవుని దగ్గరికి మనం వచ్చి మోకరించి ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన దేవుడు వింటాడు. ఎవరి ప్రార్థన వింటాడు? సుంకరి ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన వినడా? మరి నువ్వెందుకు ప్రార్థన చేయవు? నువ్వు చేయకుండా నువ్వు ఇతరులకి, సేవకులకి, పెద్దలకి అందరు చెప్తున్నా మంచిదే, చెప్పు, వాళ్ళు చేస్తారు. ముందు నువ్వు చేసుకో. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు సహాయము చేస్తాడు. ఆయన సహాయం చేసే దేవుడు. ప్రార్థనా ద్వారం. ఎంతమంది ప్రార్థన చేశారు 2024లో? ఎన్ని అడిగారు దేవుణ్ణి? అవి కావాలి, ఇవి కావాలి, ఇవి కావాలి, అవి కావాలా? అన్నీ ఇచ్చాడు. నువ్వు అడిగినా అడగకపోయినా అన్ని దేవుడు సహాయము చేశాడు. కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 9వ వచనం. 2-3 సోదరులు రెడీగా ఉండాలా, టక్కని తీసి చదివితే మనకు కొంత సహాయం అవుతుందండి. ప్రాప్తించి ఉన్నది, అనేకులు ఉన్నారు కనుక నిలిచి ఉందును. కొరింథీయులు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం కూడా చదువుదాం. 2వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు మంచి సమయము ప్రాప్తించిన కనుక కనబడినందున సెలవు తీసుకొని అక్కడ నుండి మాసిదోనియాకు బయలుదేరి. ఇది సేవా ద్వారం. పౌలు తన సహచరులను తీసుకొని దేవుని సువార్తను ప్రకటించడానికి ఆయన బయలుదేరాడు. తిమోతి ఉన్నాడు, చాలామంది అతనికి ఎఫెఫ్రా ఉన్నాడు, ఇంకా దేమా ఉన్నాడు. దేమా తర్వాత ఇహలోకం స్నేహించి వెళ్ళిపోయాడండి తెస్సలోనికైలకు. అనేక మంది యవనస్తులు ఆ పరిచర్యలో ఆయనకి సహకారులుగా ఉన్నారు. ఈనాడు యవనస్తులు దేవునికి కావాలండి. ఎక్కడ పరిచర్య జరిగినా ఆ పరిచర్యలో, ఆ సేవలో వారు ఉండాలా.
మైకులు మోసేవాళ్ళు, పత్రికలు పంచేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, వీళ్ళరా సువార్త అందించేవాళ్ళు. ఆరాధనకి ఏం పాటలు పాడాలి, గృహకుడికిలో ఏం పాటలు పాడాలి, వివాహంలో ఏం పాటలు పాడాలి, చావులో ఏం పాటలు పాడాలి, ఇవన్నీ నేర్చుకోవాలి కదా. నేర్చుకోవాలంటే సేవకుని వెంబడి వస్తే అందరూ దేవుని మాటలు నేర్చుకుంటారు, పరిచర్య నేర్చుకుంటారు. నేర్చుకొని దేవునికి మహిమకరంగా వాడబడాలి, దేవుని చేత వాడబడాలి. నీవు దేవుని చేత వాడబడాలనుకుంటే నమ్మకంగా ఉంటే నమ్మకమైనవన్నీ దేవుడు తప్పకుండా వాడుకుంటాడు. కాబట్టి సేవా ద్వారం అనుకూలమైనప్పుడు ఎక్కడ మనం స్వార్థ ప్రకటించాలనుకున్నా కూడా ఒకరు ఇద్దరు కాదు, ఒక 10 మంది వెళ్ళి పరిచర్య కొనసాగిస్తే అది ఎంతో చక్కగా పని జరుగుతుంది. కాబట్టి మొదటిదేమో ప్రార్థనా ద్వారము, రెండవదేమో సేవా ద్వారం. మరి ఈ యొక్క 2025 సంవత్సరం విస్తారమైన పని ఉంది. ఇంకా చాలా గ్రామాల్లో సువార్త అందించబడలేని గ్రామాలు ఉన్నాయి, పరిచర్య ఇంకా చాలా ఉంది. కాబట్టి ఈ సేవ మరి యుక్తమైనది ప్రియులారా. ఈ సేవలో అనేకులు సహకారులుగా ఉంటే పని జరుగుతుంది. సువార్త అందించే విషయంలో సహకారులుగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. కొలస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. 4వ అధ్యాయం 3వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చిన నేను బోధింపవలసిన విధముగా ఆ మర్మమును వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. ఏమని ప్రార్థన చేయాలా? ప్రభువా ఈరోజు మంచి భోజనం పెడతాడు, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఆ భోజనం అంటే మీరు అపార్థం చేసుకున్నారు, అందరు నవ్వారు. నేను ఆ భోజనం గురించి చెప్పలేదు, వాక్యమనే భోజనం. ప్రార్థనకు మనం వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకొని రావాలి. ప్రభువా మాకు మంచి వాక్యమును మాకు అనుగ్రహించు. ఇది ఆత్మ సంబంధమైన ఆహారం మనకు అవసరం. కాబట్టి చక్కగా మా వ్యక్తిగత జీవితాల్లో మేము సరైన రీతిగా నడుచుకునేదానికి, నీకు మహిమ తెచ్చేదానికి, అనేకులను నీ సన్నిధికి నడిపించేదానికి సహాయము చేయనైనా అని మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ప్రభువుని ఎరగకముందు ఒక సినిమాకి వెళ్ళేటప్పుడు అనేకులను పిలుచుకొని పోతావు. అదే దేవుని సన్నిధి కంటే ఊగులాడుకుంటూ వస్తారు కదా. ఒక్కరే చేతిలో బైబిల్ ఉండదు, ఏముండదు. ఇంకా ఊరికే రావడమే. పొలంలోకి పోతే నీళ్లు కట్టాలంటే చెలికిపార కావాలా, మడవాయి తిప్పేయాలంటే కావాలి కదా చెలికిపార, కోత కొయ్యాలంటే కొడుగులు కావాలా. పొలానికైతే అన్నీ తీసుకొని పోతావు మర్చిపోకుండా. మరి దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి ఎట్లా వస్తున్నాం కదా. ఆ ఒట్టి చేతులతో రాకూడదు. సెల్ ఫోన్ ఉంది కదా, సెల్ ఫోన్ ఉందిలే, మంచిదే. బైబిల్ ప్రతి ఒక్కరికి చేతిలో ఉండాలి. వీళ్ళరా దేవుని వాక్యం మన చేతిలో ఉండాలి. కాబట్టి అదే సువార్త నువ్వు చెప్పకపోయినా నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు, దేవుని సన్నిధికి వెళ్తున్నావు అని అనేకులు తెలుసుకుంటారు. సేవాద్వారం రెండవది ఏంటంట? సేవాద్వారం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. మిమ్మల్ని ఈరోజు సామాన్యంగా వదిలిపెట్టను, నేను దొరికినారు. మీ క్రియలు నేను ఎరుగుదును, కొంచెమై ఉండినను నీ వాక్యమును గైకొని తలుపు నీ ఎదుట తీసేయించున్నాను, దానిని ఎవ్వడును వేయను. యేసుప్రభు ముందే చెప్పాడు కదా, పేతురు నిన్ను మనుషుల్ని పట్టు జాలరులుగా చేస్తాను అన్నాడు. చేశాడా లేదా? కాబట్టి ప్రియులారా, సేవాద్వారం. దేవుడు మన ద్వారా అనేకులను దేవుని దగ్గరికి నడిపించడానికి మనలందరినీ కొర్రముట్లుగా ఈ సంవత్సరం వాడుకొను గాక. ఆమేన్. మంచిది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని
తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేదును. ఇది ఏ తలుపు? మానవ హృదయ ద్వారం. హృదయం అన్నెడు తలుపు నొద్ద యేసునాథుండు నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. ఎన్ని విధాలుగంట? సకల విధములుగా. నీ బంధువులతో చెప్పించాడు, భక్తులతో చెప్పించాడు. అయా ప్రభువు రాబోతూ ఉన్నాడు, ఆయన రాజ్యం శాశ్వత కాలం ఉండేది, ఆయన యుగాయుగములు ఉండేవాడు, ఆయన యందు విశ్వాసం ఉంచితే నరకం తప్పిపోతుంది, పాతాళం తప్పిపోతుంది, పరలోకం దొరుకుతుందని ఎన్నిసార్లు విన్నావు 2024లో. ఇంకా దేవునికి హృదయం ఇవ్వక ఆయన బయట పెడుతున్నావా? యేసు ప్రభుని బయట పెట్టి నీవు లోపల మరి ఆయనకు స్థలం ఇవ్వకోకుండా ఉన్నట్లయితే ఇదే మీకు మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. నీ హృదయంలోనికి ఆయన ఆహ్వానిస్తే ఆయన లోపలికి వస్తాడు, నీతో సహవాసం చేస్తాడు. కాబట్టి ఇది హృదయం. హృదయం అనే ద్వారం. ఏ ద్వారం అండి? తలుపు. ద్వారం అంటే ఏమి? తలుపు. మానవ హృదయం. నీ తలుపు ఆయన తడుతూ ఉన్నాడు సేవకుల ద్వారా, అనేకుల ద్వారా. నువ్వు విని ఊరిక విడిచిపెడితే కాదు. ఇంకో సంవత్సరం చూడొచ్చులే, మళ్ళా చూడొచ్చులే అంటే పొరపాటు పడుతున్నావు. అన్నిటికీ గ్యారెంటీ ఉంది, కానీ నీకు గ్యారెంటీ లేదు. కాబట్టి ప్రభునందు విశ్వాసం ఉంచి ఆ రాబోయే ఉగ్రతను తప్పించుకొని నిత్యరాజ్యానికి వారసులు కావాలని దేవుడు ఈ వాక్యాన్ని నీ ఎదురు తీసుకొని వచ్చాడు. కాబట్టి నీ హృదయం అనే తలుపు తెరిస్తే నీవు ధన్యుడవు, ధన్యురాలవు. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం. నేను ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించి ఎడల వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయచ్చు ఉండును. ఇది రక్షణ ద్వారం. ఏ ద్వారం అంటే ఇది? రక్షించబడిన వారు ఏం చేయాలా? సంఘానికి ఎగరగొట్టాలా, సంవత్సరానికి ఒకసారి రావాలా. ఒక ఆయన అంటున్నాడు, నా దగ్గరే ఉన్నాడు యేసుప్రభు, మీ పిల్లల్ని స్కూల్కి ఎందుకు పంపిస్తావు, ఇంట్లోనే పెట్టుకున్నా, చదువు బాగా పెద్దవాళ్ళు అవుతారు కదా, చదువు ఇంట్లో చదువుకుంటే అయిపోయి కదా, ఇంకా బడికి ఎందుకు పోవాలా? గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు లోకంలోని ఈ నానుడి. సంఘమును దేవుడు ఉంచాడు. సంఘములోనికి ఏం చేయాలా? ప్రతి ఆదివారము మిగతా కూడికలకు వస్తూ పోతూ ఉంటే ఈ గొర్రెలు మేత మేస్తాయి. మేత మేస్తే బాగా బలంగా ఉంటాయి. మేత మేకపోతే బక్క చిక్కు ఉంటాయి. బక్క చిక్కు ఉంటే తొందరగా పోతాయి కటికేవని అంగడికి. అర్థమవుతుందా? మీరు ఎప్పుడైతే బలహీనలుగా ఉంటారో అపవాది చెరలు వేసిపోదామంటాడు. చాలా జాగ్రత్తగా దేవునికి ఇవ్వవలసిన సమయం దేవునికి ఇవాళ. రక్షించబడ్డామని చెప్పుకుంటూ కేవలం నామకార్థ క్రైస్తవులుగా జీవించేవారు అనేకులు ఉన్నారు ఈ దినాల్లో. కేవలం దేవుణ్ణి వాడుకునేవాళ్ళు. దేవుణ్ణి వాడుకుంటారనమాట. దేవుడు అన్ని చేయాలి. సంఘాన్ని వాడుకుంటారు, సేవకుని వాడుకుంటారు. ఏం ప్రయోజనం లేక కొందరు విశ్వాసులు ఉన్నారు, సంఘానికి కానీ సేవకు కానీ పరిచర్యకు కానీ సేవకునే దేవునికి ఏం నయా పైసా దమ్మిడి ప్రయోజనం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి 2024 ఎట్లా అయిపోయింది. కనీసం ఈ సంవత్సరమైనా దేవుని పనికి ప్రయాసపడండి, దేవుని పనిలో ఖర్చు చేయండి. దేవుడు అన్ని విధాలుగా దేవుడు మీకు ద్వారము తెరుస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు. మంచిదండి. రక్షణ ద్వారం. ఇంకా రక్షించబడని వారు ఈ గుంపులో ఉన్నట్లయితే ఆలస్యం చేయొద్దు. ఆలస్యం అమృతం విషం అన్నారు. అదే, నీవు ఆలస్యం చేస్తే ప్రభువు త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆయన త్వరగా రాబోతూ ఉండగా రక్షించబడి సిద్ధంగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 27వ వచనం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 27వ వచనం. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచెను. విశ్వాస ద్వారం.
విశ్వాసంతో పని చేస్తే దేవుడు ఆత్మలను కూడా ఇస్తాడు. విశ్వాసంతో పని చేయాలి. ఈ దినాల్లో పనిచేసే వాళ్ళు తక్కువైపోయినారు. చేపలు పట్టమని ప్రభు చెప్తే పట్టిన చేపలు ఎత్తుకుపోయే వాళ్ళు ఎక్కువైపోయినారు. క్రొత్తగా ప్రభుని నమ్ముకున్న వాళ్ళు అటుగా ఇటుగా ఉంటారనమాట. ప్రభుని ఎరగక ముందు సోమవారం ఒకటి, మంగళవారం ఒకటి, బుధవారం ఒకటి ఎట్లో ప్రభుని ఎరిగిన తర్వాత కూడా ఈనాడు చాలామంది సోమవారం ఒక చర్చి, మంగళవారం ఒక చర్చి, ఆ చర్చిలో కేక్ కటింగు, ఈ చర్చిలో అది ఇది అని పరిగెత్తే వాళ్ళు ఉన్నారు కొంతమంది. యేసుప్రభు అప్పుడే చెప్పాడు 4-5 రకాల ప్రజలు ఉన్నారని. కాబట్టి నువ్వు ఎట్లా పరిగెత్తావో గత దినాల్లో స్థానిక సంఘాన్ని విడిచిపెట్టి, దేవుని వాక్యంలో రాయబడి ఉంది, తన ఇంటిని విడిచి తిరిగివాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానం అన్నాడు. ఈనాడు చాలామంది భ్రమల్లో పడిపోతూ ఉన్నారు. అటు ఇటు కేకలకి, అల్లరికి, అవి ఇవి అన్ని డూప్లికేట్ మాటలు చెప్పే వాళ్ళ దగ్గరికి పరిగెత్తే వాళ్ళు ఎక్కువైపోయినారు. ప్రియులారా, సువార్త ప్రకటించి ఆత్మలను సంపాదించి సంఘంలో నడిపిస్తూ ఉండగా మీరు అటు ఇటు పోతే మీరు దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారు ఉన్నారు. కాబట్టి మీ ఇంట్లో తల్లిదండ్రులు మిమ్మల్ని సాకి పెంచి మీరు పెద్దవారైన తర్వాత ప్రయోజకులు కాకోకుండా తల్లిదండ్రులు నొప్పిస్తే ఎంత బాధ ఉంటుంది. అట్లే సంఘము మీకు సువార్త ప్రకటించి మీ ఇంటి చుట్టూరు తిరిగి మీ కొరకు ప్రార్థన చేసి మీరు బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఉన్నప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు దర్శించి సంఘం ద్వారా చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ చేస్తే స్థానిక సంఘం వదిలేసి పరిగెత్తిపోతారా? స్థానిక సంఘానికి ఒక పిరికెడ్ బియ్యం ఇవ్వరు. తెల్లారు 3 గంటలకు లేసి ఆటోలు వేసుకొని మూటలు మూటలు తీసుకుపోయి పెద్ద 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 వాటికి ఇచ్చేసి వస్తూ ఉన్నారు. ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నామండి. ఎక్కడున్నారు మీరు? స్థానిక సంఘానికి చేయాలి కానీ ఇల్లు వదిలిపెట్టేసి ఎట్లా పడితే అట్లా తిరిగే వాళ్ళు ఈ దినాల్లో ఉన్నారు. దేవునికి మీరు లెక్క చెప్పాల్సి ఉంటుంది. పిల్లరా, గమనించండి, ఇది రక్షణ ద్వారం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం అండి. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు ఆ మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట నీకు కనపరిచేదను. ఇది శ్రమల ద్వారం. యోహాను కాలే నూనెలేకేసినారు. 7 సంఘాలు పరిచర్య జరిగిస్తున్నాడు కాబట్టి ఎట్లయినా కానీ ఇతన్ని లేకుండా చేయాలని. ఏం కాల, కాలే నూనెలో ఏం కాలేదు. తర్వాత ఎక్కడ చేసి పద్మాసు దీపంలో బారేసి వచ్చారు, సముద్రాల మధ్యలో బారేసి వచ్చారు. అక్కడ పాములు, తేళ్ళు, విష జంతువులు, ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు. ఇది శ్రమల ద్వారం. దేవుడు ద్వారం తెరిచాడు, పరలోకపు ద్వారం తెరిచాడు. ఇక్కడికి ఎక్కిరా అన్నాడు. కాబట్టి అన్ని శ్రమలలో దేవుడు ద్వారం తెరిచాడు. ఆయన పరలోకపు విషయాలన్నీ చూసి ప్రకటన గ్రంథం మన కొరకై వ్రాయబడి ఉంది. కాబట్టి ప్రియులారా, ఇది శ్రమల ద్వారం. ఇప్పుడు ఎన్నైనాయి? ఎన్ని చెప్పాము? ప్రార్థనా ద్వారము, సేవా ద్వారము, మానవ హృదయ ద్వారము, రక్షణ ద్వారము, విశ్వాస ద్వారము, శ్రమల ద్వారం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 33వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 33వ వచనం అండి. 24వ అధ్యాయం 33వ వచనం. ఆ ప్రకారమే ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరే ఉన్నాడు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. రారాజు వస్తున్నాడు, జనులారా రాజ్యము తెస్తున్నాడు, త్వరపడి వేగమే రండి ప్రియులారా ప్రభుని చేరగరండి.
వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. ఆ రాజు వస్తున్నాడు, జనులారా రాజ్యము తెస్తున్నాడు. కనురెప్ప పాటున కడబూర మ్రోగగా, పరమున ఉందురు నమ్మిన వారందరూ. కనురెప్ప పాటున కడబూర మ్రోగగా, పరమున ఉందురు నమ్మిన వారందరూ. నమ్మని వారందరూ శ్రమల పాలవుతారు. నమ్మని వారందరూ శ్రమల పాలవుతారు. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకోని పాప పరిహారము. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం. తేకమానునా. ఇదే ద్వారం చెప్పండి, ఇరుకు ద్వారం కదా. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అని ప్రభు చెప్పాడు. విశాలమునకు పోయే మార్గం అది నరకం అని చెప్పి వ్రాయబడి ఉంది. విశాల మార్గం నరకం, ఈ ఇరుకు ద్వారం యేసు ప్రభు ద్వారం ఏమిటి? ఇరుకు ద్వారం అండి. చాలామంది ప్రభు దగ్గర రమ్మంటే ఆయన అగ్గెట్ల దేవుడు అండి, పెద్ద దేవుడు, మేమే ఉండేకైతుంది. మేమన్నీ తప్పులు చేస్తుంటాము. ఏం చేస్తుంటారంట? తప్పులు చేస్తుంటారంట. ఎంతకాలం చేస్తావు? మోసపోకుడు దేవుడు వెక్కిరించబడు. మనుషుడు ఏమి విత్తనో అదే పంట కోయను. నువ్వు ఏం మోసం చేసి ఏం సంపాదిస్తావో నిన్ను మోసం చేసే వాళ్ళు ఇంకా 10 మంది తయారవుతారు. మోసంతో సంపాదించిన వాడు ఆయుసు మధ్యలోనే అయిపోతుందని చెప్పి దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ప్రియులారా గమనించండి, ఇది ఇరుకు ద్వారం, ఇది సంకుచితమై ఉన్నది అన్నాడు. ఏమైందంట? సంకుచితమైంది. ఇరుకే ఈ లోకంలో కష్టమే. పత్యం ఉండాల, పత్యం లేకపోతే కష్టం కదా. ప్రభు కొరకు ఎన్నో శ్రమలు, నిందలు, అవమానములు అన్నీ భరించాలి. కాబట్టి ఇది ఇరుకు ద్వారం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనం. యోబు గ్రంథం 17వ అధ్యాయము 38వ అధ్యాయం 17వ వచనం అండి. యోబు గ్రంథం, యోబు గ్రంథము 38వ అధ్యాయం 17వ వచనం. అయ్యా, మరణ ద్వారము, మరణాంధకార ద్వారములను నువ్వు చూచితివా? ఎంతని నీవు గ్రహించితివా? ఇది మరణ ద్వారం. ఏ ద్వారం అంట? మరణ ద్వారం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం, యెషయా గ్రంథం 38వ అధ్యాయము 10వ వచనం. నా దినము మధ్యాహ్న కాలమందు పాతాళ ద్వారము పోవలసి వచ్చను అంటున్నాడు. ఇది మరణ ద్వారం. పాపము వలన వచ్చు జీతము మరణం. అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. నిత్య జీవము నీకు కావలనా? నిత్య జీవము నీకు కావలనా? నిత్య జీవము నీకు కావలనా? నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సమాధానమే. చెప్పనా సౌఖ్యం, సంతోషం, చెప్పనా సౌఖ్యమైన సంతోషం. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 13వ చరణం చదువుదాం. కీర్తనలు 9వ కీర్తన 13వ చరణం. గుమ్మములలో
నీ రక్షణను బట్టి హర్షించినట్లు యెహోవా నన్ను కరుణించుము. 107వ కీర్తన 18వ చరణం కూడా చదువుదాం. 107వ కీర్తన 18వ చరణం గట్టిగా చదవండి. భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు వారు మరణ ద్వారం వలన గమనించండి, ఇది ఏ ద్వారం అంట? మరణ ద్వారం. నేను అన్ని ఒక్కొక్కటి వ్యాఖ్యానం చేసే చాలా సమయం పడుతుంది, కొన్ని మాటకే చెప్తా ఉన్నాను. మరణ ద్వారం. 24వ కీర్తన 7వ చరణం త్వరగా ముగిస్తాము. 24వ కీర్తన 7వ చరణం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనడి, మహిమగల రాజు ప్రవేశించున్నాడు. పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తు. ఇది పరలోకపు ద్వారం. ఏ ద్వారం అంటే ఇది? పరలోకపు ద్వారం. ఆదికాండం 28వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువుదాము. ఆదికాండం 28వ అధ్యాయము 17వ వచనము. ఇయగా నా తండ్రి అని పిలువగా, ఏమి నా కుమారుడా నీవెవరవని అడిగాను. అందుకు యాకోబు, ఆ 28:17 చాలండి. భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకున్నాను. యాకోబు ప్రయాణం చేశాడు. తండ్రి ఇంటి నుండి ఎక్కడికి పోయాడు? మామ ఇంటికి వెళ్ళాడు. మార్గంలో నిద్ర వచ్చింది. సాయంకాలం అయితే ఏమొచ్చింది? ప్రొద్దు గుంకిపోయింది. వెంటనే ఆ అడవిలో పడుకున్నాడు. తల కింద ఒక రాయి పెట్టుకున్నాడు. కలగన్నాడు కదా. ఏం కనపడిందంట? పరలోకపు నిచ్చెన. ఆదికాండంలో యోహాను సువార్త 1వ అధ్యాయము చివరి వచనంలో ఆ మాటలు ఉన్నాయండి. దేవదూతలు ఆ నిచ్చెన పైన ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఏం కనపడింది? పరలోకపు ద్వారం కదా. ఏ ద్వారం కనపడింది? పరలోకపు ద్వారం. మోసగాడు ఏమయ్యాడు? ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. చేరి వచ్చినటువంటి ప్రియులారా, ఇంకా మోసములో అన్యాయంలో బ్రతుకుతున్నావా? నీ మనస్సు మార్చుకుంటే నీకు పరలోకం, మారు మనసు పొందితే పరలోకం. ఇంకా అట్టి స్థితిలో నీవు ఉన్నట్లయితే మరణ ద్వారం, నరక ద్వారం ఉంది. పరలోకపు ద్వారంలో ప్రవేశించాలంటే ప్రభువే కదా. నేనే మార్గము, నేనే జీవమును, నేనేగా ఇంకెవ్వరు లేరని, ఇంకెవ్వరు లేరని ఎంచి చెప్పిన యేసుని యొద్దకు, ఎంచి చెప్పిన యేసుని యొద్దకు రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ఇప్పుడే అనుకూలమైన సమయం దాటిందనుకో, మీరెవరో నాకు తెలియదు పొండి అంటాడు. అప్పుడు మీరెవరో నాకు తెలియదు అంటాడు. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. 10 మంది కన్యకలే కానీ 5 మంది సిద్ధంగా ఉన్నారు. సిద్ధెలలో నూనె ఉంది, దివిటీలు ఉన్నాయి. 5 మందికి దివిటీలు ఉన్నాయి, సిద్ధెలు ఉన్నాయి, కానీ ఏం లేదు, నూనె లేదు. ఈనాడు అనేకులకు బైబిల్ ఉన్నాయి, పాఠ్య పుస్తకాలు ఉన్నాయి, భక్తి లేదు, ప్రార్థన లేదు, దేవునితో సహవాసం లేదు, సంఘంతో సహవాసం లేదు, విశ్వాసులతో సహవాసము లేనే లేదు. 24 గంటలు సెల్ ఫోను, 24 గంటలు లోకము, 24 గంటలు ఇదే అయిపోయింది. ప్రియులారా, దేవునితో ఎప్పుడు సమయం గడిపేది? గత రాత్రి వచ్చారు ప్రార్థనకి, పట్మని 10 మంది రాలా. ఇక్కడ కూడా వచ్చారులేండి పాపము. ఒక పసిపిల్లోడు ఈ 25 కేజీలు ఉల్లిగడ్డలు తరగాలి, అందరు పడుకున్నా కానీ పాపం వాడు కోస్తానే ఉన్నాడు. వాడు వయసు అంతా 9-10 సంవత్సరాలు ఉంటుందేమో. వాడు ఆడున్నాడు. వాడు పెద్ద బహుమానం ఇవ్వాలి. చిన్న పిల్లలు తెల్లవారులు నిద్రపోకుండా ఇక్కడ పనిచేస్తున్నారు మందిరంలో.
పిల్లరా, సత్యం తెలిసిన వాళ్ళు ఇళ్ళల్లో పండుకుంటున్నారు. ఏం ఒక్కరోజు నిద్ర కాయలేరా? 12 గంటల వరకే కదా, రాత్రంతా ఏమి చేయమని చెప్పారా? కనీసం 12 గంటలకైనా అంతన్నా ఓపిక లేదా మనకి? ఎంత సుఖం కోరుకుంటున్నారో చూడండి. సంవత్సరం అంతా దేవుడు కాపాడితే దేవునికి కృతజ్ఞత చెప్పాలి కదా. ఎక్కడ పోయి యేసుప్రభు అన్నట్లు 10 మంది బాగా అయిపోయినారంట కుష్ఠరోగులు. వచ్చిండేది ఎంతమంది? ఒక్కడే. 9 మంది ఎక్కడ పోయారు అంటున్నాడు ప్రభు. ఈనాడు అట్లా అయిపోయినారు ఎవరు చూసినా కానీ. కాబట్టి ప్రార్థన అంటే పరిగెత్తుకొని వచ్చేటట్లు ఉండాలి. అప్పుడు ప్రభువు కూడా మీ కార్యాలు అట్లే సఫలం చేస్తాడు. అట్లే ఆయన మీకు సహాయము చేస్తాడు. పరలోకపు ద్వారం. చివరిగా చెప్తున్నాను, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం చదువుదాం, ముగిస్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నేరవని నేను మీతో చెప్పుచున్నాను. సంఘం ఎదుట ఏం నిలబడలేవు? పాతాళ లోక ద్వారములు. మరి సంఘం వదిలేసి ఎందుకు పరిగెత్తిపోతున్నావు? ఏమైనా కొంచెమన్నా ఇంకిత జ్ఞానం ఉందా? సంఘాన్ని అవమానపరుస్తారా? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము, సంఘాన్ని, సేవకుల్ని, పెద్దల్ని తృణీకరించిపోతే మీ పరిస్థితి ఎట్లుంటుందో మీరే ఆలోచన చేసుకోండి. పిల్లరా, హుబ్లీ పట్టణంలో ఒక భూస్థాపన కార్యక్రమానికి వెళ్ళాం. ఆ ఇంటి యజమానుడేమో ఒక మందిరానికి వెళ్తాడు, ఆ ఇంటోళ్ళేమో ఆ భార్య ఒక సంఘానికి వెళ్తుంది, పిల్లలు ఒక సంఘానికి వెళ్తారు. మొత్తం అందరూ వచ్చారు. ఆ సంఘం ఈ సంఘం అంటే అందరు రావచ్చులే, ఆ కార్యానికి అందరు రావచ్చు, తప్పేం లేదు. ఆ కార్యం ఎవరు చేయాలో అర్థం కావడంలే. ఇట్లా ఉంటే ఎట్లా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఏ స్థితిలో ఉన్నావో అక్కడ ఆ సంఘం ద్వారా కార్యక్రమాలు జరగాలి. సత్యం తెలుసుకోండి. ఈ పాతాళలో ఒక ద్వారం అన్నాడు. సంఘం ఎదుట ఏం నిలబడదు? పాతాళలో ఒక ద్వారములు అనగా సంఘము సువార్త ప్రకటించుచుండగా అనేకులు నమ్మి విశ్వసించి ప్రభునందు సంఘంలో చేర్చబడితే పరలోకంలో చేర్చబడినట్టు. ప్రభు వచ్చిన తర్వాత పరిశుద్ధమైనది, నిష్కలంకమైనది ఎఫెసీ పత్రికలో చెప్పాడు కదా. దేవుని వాక్యం చదువుదాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో దేవుని వాక్యం చదువుదాం. అపోస్తుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో నేను దేవుని వాక్యం చదువుతున్నాను. సంఘము 27వ వచనంలో, అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మది ఏరదేనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఏ స్నానం అంట? వాక్యంతో ఉతికారేస్తాడు మనల్ని. అప్పుడు మనం తెల్లగైతాయి మన హృదయాలు. కాబట్టి వాక్యము చేత మనం ఏమవుతాం చెప్పండి? బట్టలు మాసిపోయినాయి, నీళ్ళలో పెట్టినాం, ఏమేయాలి బట్టలకి? సబ్బు వేస్తే ఏమవుతుంది? నీట్గా వస్తుంది. సబ్బు వేయకపోతే, సబ్బు వేసి ఊరికి అట్లా పెట్టేదేనా? నానబెట్టి ఏం చేయాల? ఉతికి ఆరేస్తే కానీ తెల్లగా రావు. మనల్ని కూడా దేవుడు ఉతికి ఆరేస్తే కానీ ఏమవుతాము? శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అన్నాడు. మనము అనేక శ్రమలు అనుభవించి మనము పరలోక రాజ్యం చేరాలండి. అంతేగాని అన్నీ బాగా కలిసి వచ్చి కాదు, అట్లా జరిగే పని కాదు ఇది. ప్రియులారా, గమనించండి. కాబట్టి సంఘం ఎదుట ఏం నిలబడదంట? పాతాళలోక ద్వారము. ఒకసారి రిపీట్ చేసి నేను ముగిస్తాను. ప్రార్థనా ద్వారం, సేవా ద్వారం. వినండి, మళ్ళా మీరు తర్వాత మాట్లాడుకుందరు. మానవ హృదయం అనే ద్వారం, రక్షణ ద్వారం, విశ్వాస ద్వారం, శ్రమల ద్వారం, రెండవ రాకడ ద్వారం, ఇరుకు ద్వారం, మరణ ద్వారం, పరలోక ద్వారం, పాతాళలోక ద్వారం. ఇన్ని విషయాలు చెప్పాను.
మీరు అనుమతిస్తే ఇంకొక 5 విషయాలు చెప్తా. 5 పాయింట్లు ఉన్నాయి. 1:20 అయింది, 28 నిమిషాలు. వింటారా? ఒక 5 మాటలు చెప్పి ముగిస్తా. ఇండ్లకు బీగాలు వేసి వచ్చినారా? అవే తాళాల గురించి చెప్పాలనుకుంటున్నాను. తాళపు చెవులు. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. త్వరగా బండ్లన్నీ బాగా ಹಸಿವೆ ಆಗಿದಾವೆ, ಊಟ ಮಾಡಬೇಕು. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు పరలోకపు రాజ్యం యొక్క తాళపు చెవులు. ఏ తాళపు చెవులంట? ఎవరికి ఇచ్చాడు? నీకిచ్చు. మనందరికి ఇచ్చాడు. నమ్మిన విశ్వాసులకు ఇచ్చాడు. నువ్వు ఏటిని బంధిస్తే అవి బంధించబడతాయి, నువ్వు తెరిస్తే అవి తెరవబడతాయి. మీ ఇంటికి బీగాలు వేసి వచ్చినారా? ఇప్పుడు చాలామంది వేసి వచ్చినారు. మీరు పోయి బీగం పెడితే వస్తుంది, కానీ వేరే వాళ్ళు పోయి తెరిస్తే వస్తుంది, అది రాదు. అంటే నువ్వు రక్షించబడ్డావు. నువ్వు ప్రార్థన చేస్తే అనేకులు దేవుని దగ్గరికి వస్తారు. నీ కుటుంబ సభ్యుల ముందు, నీ లైన్లో ఉన్నోళ్ళు, నీ గ్రామం వాళ్ళు, నీ దేశం, నీ రాష్ట్రం కొరకు నువ్వు ప్రార్థన చేసే బాధ్యత నీకు లేదా? నువ్వు రక్షించబడ్డావు, మంచిదే. నువ్వు ఈ లోకములతో పరలోకంలో ఉంటారు. మరి నీ వారు, నీ ఇంటి వారు, నీ ఇరుగు పొరుగు వారు, నీ గ్రామస్తులు, వారి కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి కదా. ప్రార్థన చేస్తే ప్రభు కార్యము జరిగిస్తాడు. కాబట్టి ప్రియులరా, ఆ బీగం ఎవరి దగ్గర ఉంది? ఎవరి దగ్గర ఉంది? విశ్వాసుల దగ్గర దేవుడు ఇచ్చాడు. పేతురుతో అన్నాడు కదా, పరలోకపు తాళపు చెవులు ఇచ్చాను మీకు అని కదా. సరే, మంచిది. లూకాసు వార్త 11వ అధ్యాయము 52వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయము 52వ వచనం. మీరు జ్ఞానము తాళపు చెవిని ఎత్తుకొని పోతిరి. ఏమంట? జ్ఞానమును తాళపు చెవులు. తాళపు చెవి. ఏ చెవి? జ్ఞానమును తాళపు చెవి. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవి, జ్ఞానమును తాళపు చెవి. మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్న ఎడల ఎవరిని అడగాల? అతడు దేవుణ్ణి అడగాలి. ఎక్కడుంది ఆ మాటలు? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను. ఎవరిని అడగాల? దేవుణ్ణి అడగండి, దేవుడు సాయం చేస్తాడు. అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేవాడు. ఏమిస్తాడంట దేవుడు? ఏమిస్తాడు? జ్ఞానం. జ్ఞానం లేకపోతే కష్టం. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు దేవుని యందు ఉన్నాయి. ఇవి నువ్వు పొందుకోవాలంటే ముందు నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. జ్ఞానమును తాళపు చెవి. నేను ఎక్కువ వివరించలేనులేండి, వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. అటు చూస్తున్నారు ఆ పిల్లల్ని. ముగిద్దాం త్వరగా. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం. నేను దావీదు ఇంటి తాళపు దావీదు తాళపు చెవి కదా. ఏ చెవి అంటే ఇది? దావీదు ఇంటి తాళపు చెవి. ప్రకటన గ్రంథంలో కూడా ఉంది ఈ మాట కదా. కాబట్టి దావీదు తాళపు చెవి. దావీదు ఎవరు? దావీదు? మన ఊరిలో ఉండే దావీదే కాదు. ఇక్కడ బైబిల్ పట్టు కూర్చున్నాడే ఆయన కాదు. బైబిల్లో ఉన్న దావీదు, ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించిన దావీదు, రాజైన దావీదు, దేవునికి హృదయానుసారుడైన దావీదు. దావీదు తాళపు చెవి. ఏం చేసేవాడు దావీదు? యుద్ధానికి పోవాలంటే ప్రభువా ఎల్లల్లా వద్దా అని ప్రార్థన చేసేవాడు. పర్మిషన్ అడిగేవాడు. పర్మిషన్ లేకుండా పోయేవాడు కాదు. మనం ఏం చేస్తాం? ఊగులాడుకుంటూ వెళ్ళిపోతాం, ఊర్లకు కానీ పనికి కానీ ఆడకైనా కానీ. నాకు తెలిసి ఒక 10 సంవత్సరాల కిందట ఒక సహోదరుడు ఎద్దులు కట్టేసినాడు. దానికి మడక అంటారా? మడకలే. ఆ మడక ఇప్పుడు టాటర్లు వచ్చినాయిలే. అప్పుడు ఆ మడక తీసుకొని ఆదివారం వాళ్ళ తల్లి చెప్తుంది, ఆరాధన చూసుకొని పోనాయన,
ఈ కొత్త ఎద్దులు కట్టుకున్నావు, మరల తర్వాత పోవచ్చులే, గంట ఆగి ఆరాధన అయిపోయినాక అని చెప్తుంటే ఆ తల్లి వినుకోకుండా మనోడు చేలోకి వెళ్ళిపోయాడు శనక్కాయ వేయడానికి. వెళ్తే అప్పుడు జరిగింది ఏంటంటే, ఆ మడకకున్న ఇనపది ఆ ఎద్దు కాల్లోకి పోయింది. వ్యవసాయ పని జరగలే. ముందు దేవుని పని జరిగితే కదా నీ పని జరిగేది. ప్రియులారా గమనించండి. పేర్లు వివరాలు చెప్పనులే, ఒకవేళ ఈ సభలో ఉన్నట్లయితే మీరు ఆలోచన చేసుకోండి. ఆరాధన వదిలిపెట్టేసి, దేవుని సన్నిధి వదిలిపెట్టేసి మీరు అటు ఇటు పోయినారంటే ఇట్లా ఉంటుంది చూడండి పరిస్థితి. కాబట్టి ప్రియులారా, వాక్యంలో మనం గమనించినట్లయితే దావీదు తాళపు చెవి. దావీదు పర్మిషన్ లేకుండా పోయేవాడు కాదు. కాబట్టి మన ప్రాంతాల్లో ఎక్కువగా మొలతాడు కట్టుకొని ఉంటారు. ఏందది? ఏం చెవులమ్మా? ఈ చెవులు కాదు, తాళపు చెవి ఎవరి దగ్గర ఉంటుంది? యజమానుడు కదా. ఇక్కడ కట్టుకొని ఊరంతా తిరిగి వస్తుంటాడు. ఆడ ఇంకో డూప్లికేట్ తయారైంటుంది కొంపలో, ఈయనకు తెలియకోకుండా. అయ్యగారు అట్టి పోయేతాలకి అది ఓపెన్ అయిపోయి ఉంటుంది. ఇది ఏం చేయాలో చేసి పెడతారు. జాగ్రత్త. పెద్దలకు తెలియకోకుండా ఓపెన్ చేసుకొని మీ ఇష్టానుసారం ప్రవర్తించదు, అలాంటిది పెట్టుకోవద్దండి. దేవుని పిల్లలకు చెప్తున్నా నేను, మిగతా వరకు కూడా చెప్తున్నాను. పెద్దల వారి పర్మిషన్ లేకోకుండా ఎట్లా పడితే అట్లా చేసేదానికి వీలు లేనే లేదు. పిల్లరా, పర్మిషన్ అడిగాడు దేవుణ్ణి. రాజుగా ఉన్నా కూడా దేవుని పర్మిషన్ అడిగి పని చేసుకున్నాడు. మనం కూడా దేవుని పర్మిషన్ అడగాల. ఏమని అడగాల? దేవా రాత్రి అంతా కాపాడావు, 2024 అంతా కాపాడావు, 25 అంతా కూడా ఏం చేయాలా? నువ్వు కాపాడుతుండు ప్రభువా, నేను మటుకి పక్క దావులు దొక్కుతుంటాను. 65వ కీర్తనలో చెప్పాడు. ఏమన్నాడు? సంవత్సరం నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నానన్నాడు. దేవుడు మరి యొక్క నూతన సంవత్సరాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. కనీసం ఈ సంవత్సరమైన దేవుని కొరకు నడుచుకునే దానికి ప్రయత్నం చేయండి. ప్రయత్నం కాదు, ప్రార్థన చేయండి, ప్రయాణం చేయండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. 2 విషయాలు చెప్పి ముగిస్తా. 5 బీగాలు ఉన్నాయి, 5 బీగాలు చెప్పాలి కదా. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని యుగాయుగములు నేను సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు. ఇదండి. ఏ తాళపు చెవులు? మరణము యొక్క తాళపు చెవి, పాతాళం యొక్క తాళపు చెవి ఎవరి చేతిలో ఉన్నాయి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన చేతిలో ఉన్నాయి. కాబట్టి మరణము, పాతాళ లోకము, ఈ తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయి. మరి ఎట్లా? మరణము తప్పించుట యెహోవా వశమై ఉన్నది. కాబట్టి మరణము తప్పించువాడు ప్రభువే. పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించిన మరి తిరిగి లేస్తాడు. ఇక లేచిన వాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అన్నాడు ప్రభు యోహాను సువార్తలో. కాబట్టి మరణము యొక్క పాతాళము యొక్క తాళపు చెవులు ఆయన చేతిలో ఉన్నాయి. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం అండి. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన యొక్క నక్షత్రమును చూచి తిని అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. దేవదూతకి ఏ తాళపు చెవి ఇచ్చారు? అగాధము యొక్క తాళపు చెవి. 20వ అధ్యాయం 1వ వచనం చదివాం, ముగించుకుందాం లేండి. 20వ అధ్యాయం 1వ వచనం ప్రకటన గ్రంథమే. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకుని అగాధం యొక్క తాళపు చెవి గల యొక్క దేవదూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచి తిని. దేవదూత చేతిలో ఏముందంట? అగాధం యొక్క తాళపు చెవి. అగాధం యొక్క తాళపు చెవి. చాలామంది ఈ తాళాలు పెట్టుకొని కదా, ఉన్నాయా లేదా తాళాలు? కొంతమంది ఇంటికి తాళాలు కూడా వేయకుండా వెళ్ళిపోతారు కదా, మర్చిపోతారు, మతి మరిపి ఎక్కువ. కొందరైతే దొంగలకే తాళాలు ఇచ్చిపోతారు. ఎవరికి ఇచ్చిపోతారు? దొంగల చేతికే తాళాలు ఇచ్చిపోతారు. గమనిద్దాం పిల్లరా, ఈ సమయంలో
ఎన్ని మాటలు మనం విన్నాం? ప్రార్థనా ద్వారం గురించి, సేవా ద్వారం, మానవ హృదయ ద్వారం, రక్షణ ద్వారం, విశ్వాస ద్వారం, శ్రమల ద్వారం, రెండవ రాకడ ద్వారం, ఇరుకు ద్వారం, మరణ ద్వారం, పరలోకపు ద్వారం, పాతాళలోక ద్వారం అనగా వాకిలండి, తలుపు. వీటిని గురించి మనం వివరించుకున్నాం. తాళపు చెవులు, వాకిలు ఉంటే అయిపోయినా వాకిలికి ఏముండాలా? తాళాలు ఉండాలా కదా. అందుకనే ఆ మాటలు కూడా చెప్పాల్సి వచ్చింది. ఒకటి కొంటే ఒకటి ఆఫర్ అన్నమాట. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకిచ్చిన ఈ మాటలు మన హృదయంలో ఉంచుకొని దేవునికి హృదయం ఇవ్వండి. నోటికి తాళం పెట్టండి. వాక్యం చెప్పేటప్పుడు, వాక్యం వినేటప్పుడు నోటికి తాళం ఉండాలి. మాట్లాడకు నిదానించాలి, వినుటకు వేగిరపడాలి. కాబట్టి 5 తాళపు చెవులు గురించి మనం చెప్పుకున్నాం. పరలోకపు రాజ్యం యొక్క తాళపు చెవులు, జ్ఞానమును తాళపు చెవి, దావీదు తాళపు చెవి, మరణము పాతాళలోకం యొక్క తాళపు చెవులు, అగాధం యొక్క తాళపు చెవులు. కాబట్టి ఇవన్నీ మనకి ఏ తాళపు చెవులు ఇవ్వన్నాయి? పరలోకం యొక్క తాళపు చెవులు. ఇంకా అనుమానం ఏమన్నా? ఇంకా అనుమానం ఉంది ఏమన్నా? తాళపు చెవులు దేవుడు నీకు ఇచ్చాడు. ఎంతమంది నడిపిస్తావు చూడు. మరి ఎంతమంది దేవుడి దగ్గరికి నడిపిస్తావో, నువ్వు ప్రార్థన చేస్తావో లేకుంటే వాక్యం చెప్పిస్తావో, ఏం చేస్తావో తెలియదు. నీ ద్వారా కొన్ని ఆత్మలైనా రక్షించబడాలి, నీ ద్వారా దేవుని కార్యాలు జరగాలి. అట్లా జరగాలంటే నీవు దేవునికి నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను కొరముట్టుగా వాడుకుంటాడు. ప్రభువా, నేను ఇంతకాలం ఏం చేయలేకపోయినాను, ఇప్పుడు నుంచైనా కొన్ని ఆత్మల క్షేమం కొరకైనా నేను పనికొచ్చేవాడుగా నన్ను సహాయం చేయనైనా, అట్లా సహాయం చేయని ప్రార్థన చేసుకోండి. ప్రభు సహాయము చేస్తాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. అందరు తల వంచండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. అటు ఇటు చూడకండి, తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సమృద్ధి గల మా దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. గత దినాలన్నీ కూడా మీరు కాచి కాపాడి మరి ఒక నూతన సంవత్సరం ఇచ్చి మా ఆయుష్కాల దినములను పొడిగించావు. నీ వాక్యమును మా ఎదుటికి తీసుకొని వచ్చావు. ముందుగా మీ దాసుని ద్వారా చిన్న చిన్న విషయాల్లోనే వారు ఎంతగా మీ కొరకై వాడబడ్డారనే విషయాలు, సిరియా సైన్యాధిపతి వారి ఇంటిలో ఉన్న చిన్నది, 5 రొట్టెలు తెచ్చినటువంటి చిన్నవాడు, ఇట్లా నాయన మీ దాసుని నిలబెట్టుకొని, ఇదిగో రోది అనే చిన్నది, పేతురుని ఇబ్బంది పెట్టినటువంటి చిన్నది, 4 విషయాలు మీ దాసుని ద్వారా మాట్లాడినారు. మరి ఒక దాసుని మీరు బలపరిచి పరలోకపు తాళపు చెవులు, ఈ తాళపు చెవుల గురించి 5 విషయాలు, ద్వారాలు, ప్రార్థనా ద్వారం అని, ఇవన్నీ విషయాలు మా ఎదుటికి తీసుకొని వచ్చారు. నీ బిడ్డలు ఈ మాటలు విన్నారు. విని విడిచిపెట్టుకోకుండా నూతన సంవత్సరంలో నీ బిడ్డలకున్న ప్రతి అవసరత తీర్చండి, అక్కర తీర్చండి. ఇరుకుల్లో ఇబ్బందులు ఉన్న వారికి విశాలత దయచేయండి, నెమ్మది సమాధానం దయచేయండి. చదువుతున్న పిల్లలకు కావాల్సిన జ్ఞానం ఇవ్వండి. వృద్ధాప్యంలో ఉన్నవారు, నడి వయస్కులు, విధవరాండ్లు, అనాథలు, అంగహీనులు, చంటి బిడ్డలు అందరి క్షేమం కొరకై ప్రార్థన చేస్తున్నాం. సంఘాల క్షేమం కొరకై, రాజుల అధికారుల క్షేమం కొరకై ప్రార్థన చేస్తున్నాం. దైవ సేవకులు ఇంకా బలపరిచి ఈ సంవత్సరం ఇంకా అనేక నూతన ఆత్మలు నాయన చేర్చబడ్డానికి, మీ రాజ్యంలోనికి చేర్చబడ్డానికి సహాయం చేయండి. ఈ పనిలో నాయన సహకారులను లేపండి, పనిని జరిగించండి, కృపతో నింపండి. మరి ఈ దినం ఈ కూడికను ఏర్పాటు చేసుకోవడానికి ఈ శ్రీధర్గట్ట సంఘస్థులు ఎంతగానో ప్రయాసపడినారు. వారికి కలిగినటువంటి ధనమును మీ పని కొరకై ఖర్చు చేశారు. వారితో పాటు ఇంకా అనేక మంది ఆయా స్థలాల నుంచి వచ్చిన వారు కూడా ఈ పనిలో భాగస్వామ్యం వహించారు. పనిలో ప్రయాసపడిన బిడ్డలందరినీ దీవించండి నాయన. ఇంకా ఎక్కువగా ప్రయాసపడటకు సహాయం చేయండి నాయన. మరి మీరు అక్కడ అతి సమీపంగా ఉంటుండగా ఈ గుంపులో వాక్యం విన్నవారు
విశ్వసించి మీ రాకడను ఆయన దగ్గరగా ఉన్నదని తెలుసుకొని నరకమును తప్పించుకొని పరలోకానికి వారసులవుటకై సహాయం చేయండి. నమ్మిన భక్తులను బలపరచమని ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. కట్ చేయండి.